హలో అండి, అందరికీ నమస్కారం. పిల్లలకు పెద్దలకు ఇమీడియట్గా శక్తిని ఇచ్చే 2 పానీయాలను తయారు చేస్తున్నాను. ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని చిట్కాలు చెప్తున్నాను. ఇప్పుడు రాబోయే ఎండాకాలంలో ఒంట్లో ఉన్న వేడిని తగ్గించుకోవడం కోసం ఈ సబ్జా గింజలతో ఇలా పానీయాలు తయారు చేస్తున్నాను. ఒక 4 స్పూన్ల సబ్జా గింజలు వేసుకుని ఒక 6 స్పూన్ల చక్కెర వేసుకోవాలి. ఈ సబ్జా గింజల్లో ఈ గ్లాసు నిండేంత వరకు నీళ్ళు వేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉండనివ్వాలి. 3 నిమ్మకాయలు తీసుకొని కడిగి వాటిలో ఉన్న విత్తనాలు తీసివేసి ఆ రసాన్ని ఆ గ్లాసులో వేసుకోవాలి. ఈ చక్కెర నిమ్మరసం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ ఎండాకాలంలో రోజు ఒక గ్లాసు మజ్జిగ తాగడం కానీ, ఇలా సబ్జా గింజల జ్యూస్ తాగడం, నిమ్మకాయ జ్యూస్ తాగడం, లేదా బత్తాయి, దానిమ్మ, సంత్రా జ్యూస్ తాగడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వారం అవుతాము. ఇప్పుడు నేను ఈ ఐస్ ట్యూబ్లు తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఈ తయారు చేసిన లిక్విడ్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా ఐస్ ట్యూబ్ తయారు చేసుకొని రోజు ఒక ఐస్ ట్యూబ్స్ వాడుకోవచ్చు. ఇవి చియా సీడ్స్ అండి. 4 స్పూన్ల చియా సీడ్స్ ఒక గ్లాసులో వేసుకొని గ్లాసు నిండా నీళ్ళు వేసుకొని ఇలా ఒకసారి కలిపి, ఇది కండ చక్కెర అండి. శుభ్రంగా కడిగి కండ చక్కెర అందులో వేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉండనివ్వాలి. ఒక 3 నిమ్మకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి అందులో ఉన్న విత్తనాలు తీసివేసి ఆ రసం అందులో వేసుకోవాలి. చక్కెర వద్దు అనుకునే వాళ్ళు ఈ చియా సీడ్స్లో ఇలా కండ చక్కెర వేసుకోవచ్చు. చలవదనం చేస్తుంది, ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. పిల్లలు స్కూల్ నుండి, పెద్దలు ఆఫీస్ నుండి రాగానే చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇలా రోజు ఒక గ్లాస్ తాగడం వల్ల ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది, ఊబకాయం ఉన్న వారికి ఊబకాయం తగ్గుతుంది. ఇలా నేను అన్నీ ఇలా ట్యూబ్స్ తయారు చేసుకున్నాను. ఒక 4 గంటలు ఫ్రిడ్జ్లో పెడితే ఇవి చక్కగా తయారవుతాయి. ఈ మిగిలిన దాంట్లో నీళ్ళు వేసుకొని ఇలా త్రాగేసాను. ఇలా డైరెక్ట్ కూడా తాగొచ్చు, కానీ అప్పటిదప్పుడు తయారు చేసుకోలేము అనుకునే వాళ్ళు ఇలా ట్యూబ్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా రోజు ఒకటి తీసుకొని గ్లాసులో వేసి నీళ్ళు పోసుకొని తాగవచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా వేసి వెంబడే నీళ్ళు వేసుకొని చల్లటి వెంబడే తాగేయవచ్చు. ఎంతో ఈజీగా చూడండి. పిల్లలు కూడా తాగేయచ్చు చక్కగా. పెద్దవాళ్ళు ఏదైనా ఆఫీస్లో లేట్గా అయినా కూడా పిల్లలు కూడా త్రాగవచ్చు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఇలా చేయండి.